పాయకరావుపేట ప్రజానీకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి జగన్ బాబును ఆదరణ ఇచ్చి మీరు హక్కులు చేసుకున్నది విధానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ మహానేత తర్వాత జగన్ బాబు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన మీరు మీ కొడుకుగా, మీరు మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ మనవడిగా మీరు ఆ బిడ్డను ఆదరించి చూస్తున్న వైనాన్ని బట్టి నేను చేసి నమస్కరిస్తున్నాను. మీరు రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ బాబు మీద మీరు చూపించే ప్రేమ నేను ఎప్పుడూ మరవలేనిది. మీకు ఏ నుంచి నేను కృతజ్ఞత చెల్లించుకోగలనో నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు జగన్ బాబు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏం చెప్పమంటావు నాన్న ప్రజలతో చెప్పాడని అడిగాను. అమ్మ నువ్వు వెళ్ళి నేను ధైర్యంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, అదే నువ్వు ప్రజల కన్ఫ్యూజన్ కాకుండా నువ్వు చెప్పమ్మా వాళ్ళకి, వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పమ్మా, వాళ్ళలో నేను ఉంటానని చెప్పమ్మా తప్పకుండా అని చెప్పడం జరిగింది. ఈరోజు మీకందరికీ నేను ధైర్యం చెప్పడానికి మీ ముందు నిలబడ్డాను. జగన్ బాబు ఇంకొక మాట చెప్పడం జరిగింది. ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా ప్రజల ప్రేమ మధ్యలో ఏవి నిలబడలేవు అని చెప్పమన్నాడు. ఆ మాట చెప్పడానికి నేను మీ ముందు ధైర్యంగా మీ ముందు నిలబడి నేను చెప్పగలుగుతున్నాను. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పోరాటాలు, ఉద్యమాలు అన్ని చేసి, పాదయాత్రలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను 2004 సంవత్సరంలో 2009 సంవత్సరంలో 2 సార్లు కేంద్రంలోనూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారం తీసుకురావడం జరిగింది. ఆయన ఎప్పుడు మీ గురించి ఆలోచన చేసేవారు. ప్రజల కన్నీరు చూడవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఉండాలి, వాళ్ళకు ఎక్కడ ఏం చేయగలను, ఎవరికి ఏం చేయగలమని ఆలోచించేవారు. ఎప్పుడు దాంట్లో నుంచి పుట్టినవే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా. ఈ సంక్షేమ పథకాల్లో ఆయన ప్రతిదీ కూడా ఆయన రచ్చబండకు రావడం ఆయన ఉద్దేశం. అక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఏ ఊరికి పోయేది కూడా నేను చెప్పాలని చెప్పారు. ఆ ఊరికి పోయి నేను అడగాలి వాళ్ళను, ఏ సంక్షేమ పథకం మీకు అందుతుంది, ఏది అందటం లేదు అని. కానీ ఆయన ఆశించింది ప్రతి ఒక్కరు కూడా అలాంటి పథకం అందలేదు అని, చెయ్యి ఎత్తకూడదు అని ఆయన ఆశించడం. ఆ విధంగా జరగాలని ఆయన వచ్చారు మీ ముందుకు. కానీ అంతలోనే మరి ఆయన మరణాన్ని గురించి కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. సామాన్య ప్రజాలోకానికి ఉన్న అనుమానాలు నాకు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు జరిగిన రోజు నేను జగన్ బాబుని అడగడం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది నాన్న, ఎవరైనా ఏమైనా చూసింటారా నాన్నను, ఎవరైనా ఏమైనా చూసింటారా నాన్నను, మనం ఏం చేయలేమా, మనం కనుక్కోలేమా అని అడగడం జరిగింది ఆయన. ఆయన చెప్పాడు, అమ్మ మనం కనుక్కోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీన్ని బయటికి తీసుకురావాలి అని అనుకుంటే తప్ప ఇవి బయటికి రావమ్మా, రావు అని చెప్పాడు. మరి వాళ్ళు చూపించింది ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్తున్నారు. నేను అడిగిన దానికి జవాబు, విచారణలో ఎలాంటి దోషం లేదు, ఏదీ లేదు, యాక్సిడెంట్ అవగానే జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ నాకు అలా అనిపించడం లేదు. ఆ రోజు మూడు నెలల ముందు చేపలు పక్కన పెట్టిన చేపలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అడగను కూడా అడిగారట, ఈ చేపలు పెట్టారేంటి అని. మరి ఆ చేపలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం కారులో పోతే కూడా రోడ్డు చెప్తా ఉంటది ఎలా పోతున్నామని చెప్పి. అట్లాంటి చేపల్లో ఎటు పోతున్నామనేది, అది లేదంట మరి ఆ చేపల్లో. మరి ఆ చేపల్లో
మరి మామూలుగా 3 మ్యాప్లు పెట్టారంట, రోడ్డు మ్యాప్లు. ఒక్క మ్యాప్ కూడా దాంట్లో లేదంట. మరి అక్కడ ఉండే దాంట్లో ఆ బాక్స్ లో ఎలాంటి వాయిస్ వినబడలేదంట. 2.5 గంటల సేపు ఫ్యూయల్ దాంట్లో ఉందంట. అదే టైం సేమ్ ప్లేస్ లో చేపను నిలబెట్టొచ్చంట. మరి ఎందుకు అంత వెదర్ బాగలేనప్పుడు అక్కడే నిలబెట్టుకొని ఉండొచ్చు, మరి ఎందుకు వెళ్ళారు? మరి కేవలం ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్పేది ఏంటంటే పైలట్గా తప్పు అని చెప్పి చెప్తున్నారు. క్యూంబస్ మేఘాలు కూడా అంతగా లేవు, పైలట్గా తప్పు అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు మనం నమ్ముదాం? నేను నమ్మలేదు ఆ రోజు నుంచి కూడా. చాలా మంది నాతోటి ఇది ఎలా జరిగిందమ్మా, జరగలేదమ్మా సార్, నేను చేశారమ్మా అని చాలా మంది నాకు చెప్పడం కూడా జరిగింది. కానీ అప్పుడు విచారణ లాగానే ఇప్పుడు కూడా జగన్ బాబుని విచారణ చేస్తున్నారు. ఆ విచారణ కూడా ఇలాగే జరుగుతుంది. అందుకనే ఆ బిడ్డను నా బిడ్డను జైల్లో పెట్టారు. ఏం చేస్తానో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారి మీద మీరు చూపించే ప్రేమను తట్టుకోలేక వాళ్ళు అలా చేయగలిగారా? రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అంటే ఢిల్లీ ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ అయితేనేమి, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఒకరోజు రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్ గా తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన టైంలో డెవలప్ అయినంతగా ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కాలేదు. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ప్రభుత్వం కూడా ₹1 పన్ను పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశ చరిత్రలోనే 5 సంవత్సరాలు ఒకసారి ₹1 కూడా పన్ను పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అట. మొదటి సంవత్సరం 40,000 కోట్ల బడ్జెట్ అయితే 5వ సంవత్సరం బడ్జెట్ 1,04,000 కోట్లకు తీసుకెళ్లారు. ఇన్ని సంక్షేమ పథకాలు నడపగలిగారు. మరి ఇప్పుడు 1,40,000 బడ్జెట్ ఉంటే ఏం చేస్తా ఉన్నాయి? మరి ఆయన సంక్షేమ పథకాలు ఎందుకు మరుగున పడుతున్నాయి? రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవాలని చేస్తున్నారా అని మనం అందరం ప్రభుత్వాన్ని అడగాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. మరి అంత మంచి చేసిన ఆయన్ను మరి ఎలా 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 మనకు దూరం చేయగలిగారో నాకు అర్థం కావడం లేదు. అదే ఎప్పుడూ నాకు నా ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. నేను దేవుని కూడా చాలాసార్లు అడిగాను, దేవా ఎందుకు ఇలా జరిగిందని, కానీ నా ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. కానీ ఇప్పుడు మరలా జగన్ బాబుని జైల్లో పెట్టడం అంటే నాకు చాలా బాధేస్తా ఉంది. లేకపోతే ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారు అని అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడిగాను, మీరు కూడా నా పక్షంగా అడుగుతారని మీ ప్రజా కోర్టుకు వచ్చి ఉంటున్నాను. ఈ 3 సంవత్సరాలుగా మీరు జగన్ బాబుని చూస్తున్నారు. ఆయన తప్పు చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నాడా? ఆయన ఈ 9 సిబిఐ ఎంక్వైరీలు వేసి గత 9 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఇడికించాలని చెప్పి. కానీ 9 నెలలుగా ఒక్కటి కూడా ఆయన మీద ఎలాంటిది చేయలేకపోతున్నారు. ఒక్క ఆధారం కూడా వాళ్ళు చూపలేకపోతున్నారు. మరి 9 నెలలుగా చూపలేండి. ఈ 15 రోజుల్లో ఇంత హడావుడిగా ఎందుకు జగన్ బాబును దూరం చేశారు? ఈ ఎలక్షన్స్ ప్రజల మధ్యలో ఉండకుండా చేయాలని కారణం తప్పితే నాకేం కనిపించట్లేదు. అది కూడా ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత జరుగుతూ ఉంది. మరి జగన్ బాబు అడగడం కూడా జరిగింది. కోర్టు సమన్లు ఇవ్వటం 28 వచ్చి కోర్టు హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మరలా సిబిఐ వాళ్ళు 26 హాజరు కావాలని చెప్పడం జరిగింది. మరి అడిగినప్పుడు మనం కోర్టు దగ్గరికి పోయి అడగడం జరిగింది. ముందస్తు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. నాకు సంబంధించిన వాళ్ళు నాకు ఎలక్షన్ ముందుంది, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ను, నా కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమ పథకాల కోసం సంక్షేమం కోసం నా కోసం 18 మంది వాళ్ళు అసెంబ్లీలో విజయం చేసి రావడం జరిగింది. వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం నాకుంది. నేను తప్పకుండా ప్రజల మధ్యలో ఉండాలి. జూన్ 15 తర్వాత నేను వచ్చి కలుస్తానని చెప్పి బెయిల్కి అప్లై చేయడం జరిగింది. కానీ జడ్జి గారు చెప్పడం జరిగింది,
సమస్యకు ఆస్కారమే లేదు, ఎందుకు మీరు బెయిల్ అడుగుతున్నారు అని చెప్పి బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఆయన ఆస్కారమే లేదని చెప్పినప్పుడు మరి సిబిఐ కోర్టు మరి ఎందుకు సిబిఐ వాళ్ళు మరి ఎందుకు ఈ చర్య తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, న్యాయాన్ని గౌరవించే వ్యక్తిగా వచ్చి 7 రోజులు సిబిఐ వాళ్ళతో అటెండ్ అయ్యారు. రోజు 8 నుంచి 10 గంటల వరకు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. మరి 27వ తారీఖు సాయంత్రం ఎందుకంత హడావిడిగా చేశారో తెలియదు మరి నాకు. మరి ఈ రోజు ఆయన పెట్టడం జరిగింది. ఆయన కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఆయన తన పక్షంగా తనే వాదించుకున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను వేధిస్తూ ఉన్నారు, నేను ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పి నేను కోఆపరేట్ చేయలేదు అంటున్నారు కదా, కావాలంటే ఆ సీడీ తెప్పించుకొని చూడండి, నేను ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను అని చెప్పడం జరిగింది. కానీ మరి జగన్ బాబుని జైల్లో పెట్టారు. ఈ రోజు ఆయన జైల్లో పెట్టినందువల్ల నేను మీ ముందుకు వచ్చాను. ఎక్కడ న్యాయం జరుగుతుందో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా తెలపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నేను రాయకముందే వాళ్ళే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకు ఒక పార్టీ ప్రెసిడెంట్ ను 15 రోజులు ఎలక్షన్ ఉండగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కస్టడీలకు తీసుకోవాల్సి వచ్చింది, సిబిఐ తన అత్యుత్సాహం ప్రయోగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కు చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఈ మధ్యలో ఉండగా మేమేం కోర్టును చేసుకోలేమన్నట్టు అన్నారు. తర్వాత అక్కడ అడగడము, కోర్టులో అడగడము అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు మీ దగ్గరికి ప్రజా కోర్టులోనే నేను చేసుకుంటాను, నా బిడ్డకు న్యాయం చేయమని అడగటానికి ఈ ఎలక్షన్స్ ధర్మానికి న్యాయానికి జరుగుతున్న ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ లో మీరు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజెప్పుతున్నాను. నేను ఈ ఎలక్షన్స్ మనకు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎలక్షన్స్ మనం మన్నన లేని ప్రజా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం ఒకటి, రాజశేఖర రెడ్డి గారి పురంధరం మరలా తెచ్చుకోవడానికి, ఆయన పెట్టిన ప్రతి పథకం మరలా మనం నడుపుకోవడానికి మనం ఈ ఓటు వేయాలని అడుగుతున్నాం. నేను ఈరోజు మనం ఓటు వేసి 18 మందిని మనం ఎంపీని గెలిపించుకుంటే రాజకీయాలే మారిపోయే సూచనలు కూడా ఉన్నాయి. అది మీకు మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను. పోటీ నిజంగా ఆ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం మీకు చెప్తున్నా, నేను కూడా ఉన్నాను ఆ రోజు. రైతుల పక్షపాతగా రైతుల కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఈ 18 మంది రైతుల కోసం, మామూలుగా కూడా ప్రజల కోసం సంక్షేమ పథకాలు జరగడం లేదు అనేది ఒకటి. రైతుల కోసం ఆ రోజు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఈ 18 మంది నిర్లక్ష్యంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. వాళ్ళకు తెలిసి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని, మళ్ళీ పోవాలని చెప్పి ఎలా కూడా మీ ముందుకు రావడం జరిగింది. అదే కాకుండా ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారు సహాయం పొందిన వాళ్ళు, పెద్ద వాళ్ళు ఎవరు నిలబడలేదు. కానీ నిలబడిన వాళ్ళలో వీళ్ళు 18 మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళలో ముఖ్యమైన వారుగా ఉన్నారు. బాబురావు గారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజల సంక్షేమం కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం ఆయన విజయం చేసి రావడం జరిగింది. ఈరోజు మీ ఓటు కాలి గుర్తు మీద బాబురావు గారికి ఓటు వేసి ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించమని నేను అడుగుతున్నాను. మీరందరూ విద్యులు, మీరందరూ బాగా తెలిసిన వారు. నా కడుపులోని బాధకు, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయానికి, మీ గుండెల్లో ఉండే ఆవేదనకు, రాజశేఖర రెడ్డి గారు మీరు జరిగిన కుట్రకు సరైన జవాబు చెప్పగలరని మీరు సరైన న్యాయ నిర్ణేతలు, మీరు ధర్మాన్ని శాసించే వారిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా. మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుతున్నా. ఇంకొక మనవి చేస్తున్నా. నేను ఇంకొక మనవి చేస్తున్నాను మీకందరికీ కూడా.
ఏం చెప్పట్లేదు. వాళ్ళ నాయన పెట్టిన పథకాలు మాత్రం చెప్తున్నాడు. ఏం చేస్తాడని జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్తా ఉన్నారు. ఆయన దండాలోనే సంక్షేమ పథకాలను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ నాయనలాగా మీకోసం తప్పించే మనిషిగా ఉంటున్నాడు. ఆయన వాళ్ళ నాయన స్థాయి చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఆగకుండా చేయాలని, అదే కాకుండా ఆయన ప్లీనరీలో ఆయన సొంతంగా కూడా మీకోసం ప్రకటించారు. అమ్మఒడి అని, పెన్షన్స్ 200 నుంచి 700 వరకు పెంచుతానని, వికలాంగులకు 1000 రూపాయలు పెంచుతానని, వడ్డీ లేని రుణాలు ఇస్తానని ఆ రోజు ఆయన ప్రకటించినవి ఈరోజు మిగతా వాళ్ళు ఈరోజు ప్రకటిస్తున్నారు. ముందే అవన్నీ మేము ప్రకటిస్తున్నామని చెప్పి ముందే ప్రకటిస్తున్నారు. ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవి, వాళ్ళ నాయన చెప్పినవి ప్రతిదీ కూడా నిర్లక్ష్యంగా నెరవేరుస్తామని హామీ ఇస్తూ మీ అందరూ ఆశీర్వాదం జగన్ బాబు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అన్యాయాన్ని మన రాష్ట్రం ఏ స్థితిలో ఉందని చెప్పి దేవుడు చూస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా దేవుని దగ్గర ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులై ప్రవర్తించాలని, ఓటు వేయాలని అడుగుతూ సెలవు తీసుకుంటున్నారు. మీ ఓటు ఏ గుర్తు మీద వేయబోతున్నారు? మీ ఓటు రాజశేఖర రెడ్డి మీద, రాజన్న మీద మీ ఓటు వేయబోతున్నారు ఫ్యాన్ గుర్తు మీద. జగన్ మీద మీ ఓటు వేయబోతున్నారు ఫ్యాన్ గుర్తు మీద. బాబురావు గారి మీద మీ ఓటు వేయబోతున్నారు ఫ్యాన్ గుర్తు మీద. రాజన్న మీద మీ ఓటు వేయబోతున్నారు. జగన్ బాబు మీద మీ ఓటు వేయబోతున్నారు. బాబురావు మీద ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటు మీరందరూ వేయబోతున్నారు. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. రాజన్నకు అర్థాంగి రాష్ట్రానికి మహారాణి. విజయమ్మ విజయమ్మ విజయమ్మిక నీదమ్మ. రాజన్నకు తోడుంటివి రైతన్నకు నీడమ్మ. విజయమ్మ విజయమ్మ విజయమ్మిక నీదమ్మ.